ఏమండోయ్! మీ అమ్మాయికి ఎంత మంచి సంబంధం వచ్చిందో తెలుసా? మీ అదృష్టమే అని తెల్లవారగానే గట్టిగా పిలుస్తూ గుమ్మం దగ్గర నిలబడింది రత్నమ్మ. అందుకు లోపల నుండి వచ్చి నిలబడింది మాధవి. భర్త రాఘవ కూడా పేపర్ చేతిలో పట్టుకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రండి కూర్చోండి. కానీ మా అమ్మాయి గురించి మేము మీకేమీ చెప్పలేదు కదా! సంబంధం చూడమని కూడా అడగలేదు అని మాధవి కొంచెం గట్టిగా అడిగింది. అమ్మ ప్రత్యేకంగా చెప్పాలా? నా వృత్తే ఇది. ఎవరి ఇంట్లో వయసున్న అమ్మాయి, అబ్బాయి ఉన్నారో తెలుసుకోవడం, సరిపోతే జోడీ కుదర్చడం నా ధర్మం అని నిటారుగా కూర్చుంది రత్నమ్మ. రాఘవ కాస్త చిరునవ్వు నవ్వాడు. మా అమ్మాయి గురించి మీకేం తెలుసు? తెలుసుకోవాలా? ఈ ఊర్లో ఎవరు ఎక్కడికి వెళ్తారో, ఎవరితో మాట్లాడతారో నాకు తెలియకుండా ఉంటుందా? మీ హేమలత చాలా తెలివైన పిల్ల. కానీ వయసును దాటిపోతే మాటలు మొదలవుతాయి. మంచి వరుడు ఉన్నప్పుడు ఆలస్యం ఎందుకు? హేమలత ఇంట్లో ఆమెను హేమ అని పిలుస్తారు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. స్వంతంగా నిలబడాలని కలలు కంటుంది. పెళ్ళి అంటే భయం కాదు, కానీ ఒత్తిడి అంటే అసహ్యం. వంటగదిలో నుంచి కాఫీ తీసుకువచ్చిన మాధవి మెల్లగా రాఘవ వైపు చూసింది. ఇంకా 2 ఏళ్ళు పని చేయాలని చెప్పి హేమ అనుకుంటుంది. రత్నమ్మ నవ్వి, పని ఎక్కడికి పోదమ్మా, కానీ మంచి సంబంధాలు మాత్రం ఎదురు చూడవు. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్, ఒక్క కొడుకు. మీ అమ్మాయి అదృష్టం. రత్నమ్మ ఒకప్పుడు సాధారణ గృహిణి. భర్త చిన్న కిరాణా షాప్ పెట్టాడు. నష్టాలు వచ్చాయి, అప్పులు పెరిగాయి. ఆ సమయంలో ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. మన ఊర్లో పెళ్ళిళ్ళు ఎన్ని జరుగుతుంటాయి, మధ్యలో మాటలు కలిపే వాళ్లకు డబ్బు వస్తుంది. నేనెందుకు చేయకూడదు? ఆమె మాటల్లో మాయ ఉంది. ఆమెకు ఒక ఇంట్లో వినిన విషయం ఇంకో ఇంట్లో చెప్పడం కాదు, ఎవరికి ఎలా వినాలనిపిస్తుందో అదే వినిపించడం ఆమె కళ. ఒక పెళ్లి కుదిరింది. 2 వైపులా కమిషన్. అక్కడి నుండి ఆమెకు అదే జీవితం. కానీ ఆమె కుదిర్చిన ప్రతి పెళ్ళి సంతోషంగా సాగిందా? అది ఎవరూ అడగలేదు. హేమకు విషయం చెప్పగానే ఆమె నేరుగా నాకిప్పుడు పెళ్ళి వద్దు అంది. అమ్మ, అబ్బాయి మంచి ఉద్యోగం, అమెరికా, మనకన్నా మంచి కుటుంబం అని మాధవి నెమ్మదిగా ఒత్తిడి చేసింది. అమ్మ, నాకు మంచి కుటుంబం కావాలని, కానీ నా నిర్ణయాన్ని గౌరవించే కుటుంబం కావాలి. ఫోటో చూసి జీతం చూసి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. రాఘవ మాత్రం మౌనంగా ఉన్నాడు. సమాజం ఒకవైపు, కూతురు కలలు మరొక వైపు. ఇంతలో రత్నమ్మ మరింత యాక్టివ్ అయింది. అబ్బాయి కుటుంబానికి హేమ గురించి పొగడ్తలు. చాలా మృదువైన పిల్ల, ఇంటి పని తెలిసినది. ఇక హేమ ఇంట్లో అబ్బాయి చాలా ఓపెన్ మైండెడ్. అమ్మాయి జాబ్ చేయాలంటే సపోర్ట్ చేస్తాడు. 2 వైపులా వేరే వేరే కథలు చెప్తూ ఉంటుంది. పెళ్లి చూపులు జరిగాయి. అబ్బాయి విక్రమ్ మాటలు తక్కువ, ఫోన్ ఎక్కువ. హేమతో ఒంటరిగా మాట్లాడినప్పుడు అడిగిన మొదటి ప్రశ్న, వివాహం తర్వాత అమెరికా రావడానికి ఎంత టైం పడుతుంది? నేను వర్క్ వీసా ప్రాసెస్ చేస్తాను, అక్కడికి వచ్చిన తర్వాత జాబ్ చూసుకోవచ్చు. హేమ అడిగింది, నా కెరీర్ బ్రేక్ అయితే అని. 1 సంవత్సరం గ్యాప్ పెద్ద విషయం కాదు, కుటుంబం ముందు. ఆ మాట హేమ మనసులో బిగుసుకుంది. ఇంతలో రత్నమ్మ బయటే కూర్చుని ఉంది. ఎలా ఉంది అబ్బాయి అని కళ్ళతోనే అడిగింది. హేమ ఏమీ చెప్పలేదు. ఇంట్లో చర్చలు మొదలయ్యాయి. ఇలాంటి సంబంధం మళ్ళీ రాదు అని రత్నమ్మ రోజూ గుర్తు చేస్తూ వచ్చింది. ఇక ఊరిలో మాటలు కూడా మొదలయ్యాయి. ఇంత మంచి సంబంధం తిరస్కరించిందంట ఏదో అహంకారం. హేమ ఒత్తిడికి లోనైంది. చివరికి మీరు సంతోషంగా ఉంటే నాకు సరే అని చెప్పింది. పెళ్ళి ఫిక్స్ అయింది. రత్నమ్మ 2 వైపులా కమిషన్ తీసుకుంది. ఆమె ముఖంలో విజయహాస్యం. 3 నెలల తర్వాత హేమ అమెరికా వెళ్ళింది. మొదటి నెల బాగానే ఉంది. 2వ నెల నుంచి చిన్న చిన్న తేడాలు. విక్రమ్ మాటల్లో ఓ అధికారం. ఇది ఇలా చేయాలి, మా అమ్మ అలా చెప్తుంది, నీ జాబ్ తర్వాత చూద్దాం, ఇప్పుడే అవసరం లేదు. హేమ ఒంటరిదైపోయింది. కలలు ఆగిపోయాయి. ఒకరోజు గొడవ పెద్దదైంది. నేను నీకోసం నా కెరీర్ని వదిలేశాను, కనీసం నన్ను గౌరవించు అంది హేమ.
విక్రమ్ చల్లగా అన్నాడు, పెళ్ళి అంటే అడ్జస్ట్మెంట్. మా అమ్మ కూడా చేసుకుంది. ఆ రాత్రి హేమ చాలా ఆలోచించింది. తన నిర్ణయం తనది కాదు, ఒత్తిడితో తీసుకుంది. ఇక ఊర్లో మరో ఇంట్లో రత్తమ్మ కొత్త సంబంధం కుదురుస్తోంది. నేను చూసిన సంబంధం ఎప్పుడూ తప్పదు అని గర్వంగా చెబుతోంది. అప్పుడే ఒక వార్త వచ్చింది. హేమ తిరిగి ఇండియా వచ్చేస్తుందంట. రాఘవ, మాధవి కంగారు పడ్డారు. హేమ ఇంటికి వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంది. ఏమైంది అని అడిగితే ఒక మాట, నాకు నిజంగా ఉండాలనుకుంటున్నాను. తర్వాత తెలిసింది, హేమ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఊరిలో మాటలు మళ్ళీ మొదలయ్యాయి. అమెరికా సంబంధం కూడా నిలవలేదట. పిల్లలోనే ఏదో లోపం. కానీ ఈసారి రాఘవ అమ్మాయి వెనకే నిలబడ్డాడు. మా అమ్మాయి తప్పు చేయలేదు, తన గౌరవాన్ని కాపాడుకుంది. మాధవి కూడా అంగీకరించింది. పెళ్లి కోసం అమ్మాయిల కలలు బలి కావాల్సిన అవసరం లేదు. రత్నమ్మ మాత్రం కొంతకాలం మౌనంగా అయింది. ఎందుకంటే హేమ కేసు తర్వాత ఆమెపై అనుమానాలు మొదలయ్యాయి. ఆమె చెప్పినట్లే అబ్బాయి కాదట. రెండు వైపులా వేరే కథలు చెప్తూ ఉండేదంట. ఒకరోజు హేమ నేరుగా రత్నమ్మను కలిసింది. అత్తయ్య, మీరు కమిషన్ కోసం రెండు కుటుంబాలకు వేరే వేరే మాటలు చెప్పకపోతే నా జీవితం ఇలా అయ్యేదా? కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లు చెప్పాల్సింది అని అంది. ఆ ప్రశ్నకు రత్నమ్మ దగ్గర సమాధానం రాలేదు. మొదటిసారి ఆమె తన గురించి, పని గురించి ఆలోచించింది. డబ్బు సంపాదించడమే కాదు, జీవితం కలపడం బాధ్యత అని. సంవత్సరం తర్వాత హేమ తిరిగి జాబ్లో స్థిరపడింది. ఈసారి తనకు నచ్చిన వ్యక్తిని, తనతో పనిచేసే సహచరుణ్ణి స్నేహంతో, అర్థంతో పరిచయం చేసుకుంది. పెళ్లి గురించి ఇంట్లో చెప్పినప్పుడు రాఘవ ఒక్క మాట అన్నాడు, ఈసారి నిర్ణయం నీది. మేము నీ వెంటే ఉంటాము. ఆ పెళ్లిలో రత్నమ్మ లేదు, కానీ ఊరిలో ఒక మార్పు వచ్చింది. పెళ్ళి అంటే కేవలం సంబంధం కాదు, ఇద్దరి మనసుల ఒప్పందం అని కొంతమంది గ్రహించారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.